జనరల్‌గా ఏమవుతదంటే 5థ్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఈఎంఐ అనుకోండి. హ్మ్. అది 5థ్ ఆఫ్ ఎవ్రీ మంత్ మీకు ఆ చెక్ ఈసీఎస్ ద్వారా ప్రెజెంట్ అవుతది. హ్మ్. అది కట్ అయిపోతూ ఉంటుంది. 5థ్ అంటే 5థ్ డాట్ బా! కట్ అయిపోతూ ఉంటుంది. రైట్? హ్మ్. కర్మగాలి ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు లేక, అకౌంట్‌లో డబ్బులు లేకపోతే అది ఆ రోజు బౌన్స్ కిందకొచ్చేస్తది. బౌన్స్ చార్జెస్ కూడా అప్పుడప్పుడు 500 నుంచి రూ. 1000 వరకు కూడా బౌన్స్ చార్జెస్‌తో పాటు పెనాల్టీ చార్జెస్ ఇవన్నీ యాడ్ అయ్యి అప్పుడప్పుడు 700, 800 మీకు జస్ట్ అదొక్కసారి బౌన్స్ అయినందుకు పీనల్ చార్జెస్ పడే అవకాశం ఉంటుంది. హ్మ్. సరే అది వదిలేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఒక 48 అవర్స్ లోపు సెకండ్ ప్రెజెంటేషన్ కూడా చేస్తారు. హ్మ్. సీటీఎస్ ద్వారానే. సెకండ్ ప్రెజెంటేషన్‌లో మళ్ళీ మీ అకౌంట్‌లో డబ్బులుంటే కట్ అయిపోతాయి. హ్మ్. ఓకే. ఇంక అప్పుడు కూడా కట్ కాలేదు. ఇక నెలల తరబడి అసలు మీకు ఆ అకౌంట్‌లో డబ్బులేయట్లేదు. ఇవి బౌన్స్ అవుతూ ఉన్నాయనుకోండి. డెఫినిట్‌గా దీన్ని గూడా చెక్ బౌన్స్ కిందకి కన్సిడర్ చేసుకుంటూ వీళ్ళు మేజిస్ట్రేట్ కోర్ట్ దగ్గర నుంచి మీకు సమ్మన్స్ వస్తం జరుగుతది.